ఈరోజు నేను పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే గుడ్లు పులుసు చేశాను చూసేయండి. ముందుగా గుడ్లు ఉడకబెట్టుకొని తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా పేస్ట్ చేసుకున్నానండి. కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని గుడ్లు అయితే ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అదే కళాయిలో ఉల్లిపాయ పేస్టు 4 పచ్చిమిరకాయలు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఇది మగ్గేలోపు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కూడా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ సాల్టు, అల్లం వెల్లుల్లి ధనియాల ముద్ద వేసుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత తగినంత చింతపండు పులుసు కూడా వేసుకొని మరగనివ్వాలండి. మరిగిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా గుడ్లు అయితే వేసుకొని 5 నుండి 10 మినిట్స్లో అయితే ఇంకోసారి మరగనిచ్చి దించేసుకోవడమేనండి. నేనైతే ఇలాగైతే గుడ్లు పులుసు చేస్తాను. మీరు ఎలా చేస్తారని నా కామెంట్ బాక్స్లో తెలపండి. ఇక పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ చేసాను. బాయ్ బాయ్.